రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథలు. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళింది. నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు రికాలేషన్ చూడలేదు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు. ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. మరి మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్లినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, ఆయన కూడా ఈ రోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులైన, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతుల పైన విమర్శిస్తారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు, సలహాలు అభివృద్ధి పైనో లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళల్ని వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు, రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రప నరకాలంటారు. మీరు చూస్తే ఈ రోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు.
ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.